వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 5 ఏళ్ల నుంచి నిశ్శబ్ద వాతావరణం నెలకొన్న సచివాలయంలో ఇప్పుడు సందడి వాతావరణం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం రావడంతో పరిస్థితులు మారాయి. మంత్రులు, అధికారులు, ప్రజలతో సచివాలయం సందడిగా మారింది. సచివాలయ పరిసరాల్లోనూ మార్పు కనిపిస్తోంది. జనంతో కిటకిటలాడుతున్నాయి. అమరావతి నిర్మాణాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో అమరావతిలో హడావిడి మొదలైంది. ఐదేళ్లలో మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచే పనిచేశారు. అధికారులు కూడా జగన్ను కలవాలంటే తాడేపల్లికే వెళ్ళేవారు. ఇక మంత్రుల గురించి చెప్పనక్కర్లేదు. సచివాలయానికి 1-2 సందర్భాల్లో తప్ప ఏ రోజు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో సచివాలయం 5 ఏళ్లు బోసిపోయింది. కాగా ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావడంతో మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని చెబుతున్నారు. వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 5 ఏళ్ల నుంచి నిశ్శబ్ద వాతావరణం నెలకొన్న సచివాలయంలో ఇప్పుడు సందడి వాతావరణం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం రావడంతో పరిస్థితులు మారాయి. మంత్రులు, అధికారులు, ప్రజలతో సచివాలయం సందడిగా మారింది. సచివాలయం పరిసరాల్లోనూ మార్పు కనిపిస్తోంది. జనంతో కిటకిటలాడుతున్నాయి. అమరావతి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో అమరావతిలో హడావిడి స్టార్ట్ అయింది. ఇక కనిపిస్తున్నటువంటి మార్పుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఎలాంటి మార్పు అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది? నాగరాజ్, ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాల కాలం పాటు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు సచివాలయం అనేది ఓన్లీ క్యాబినెట్ మీటింగ్లకు తప్ప ఎప్పుడు రాని పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడున్న అధికారులు కూడా ఎవరు కూడా అంటే సెక్రటరీలు కానీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ అందరూ కూడా అక్కడ క్యాంప్ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి హోదాలో కావడానికి మొత్తం కూడా అక్కడికే వెళ్ళిన దాఖలాలు కనిపించింది. పూర్తిగా ఇక్కడున్న మంత్రులు కూడా 25 మంత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా సచివాలయానికి రాక బోసిపోయిన పరిస్థితి 5 సంవత్సరాలు కూడా కనిపించింది. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత పూర్తిగా కూడా మారిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడున్న గ్రీనరీ కానీ ఇక్కడున్న ఈ గ్రీనరీతో పాటు ఏర్పాటు చేసిన ఏవైతే ఉన్నాయో ఫౌంటైన్స్ కానీ అలాగే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిపిన ఏదైతే ఆ ఎద్దుల బండి కూడా పర్యాటక శాఖ నుంచి కూడా ఏర్పాటు చేసిన ఎద్దుల బండి సైతం దగ్గర కానీ మొత్తం కూడా జనంతో కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సచివాలయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ సమయాల్లో అయితే జనం వీటిని చూసేందుకు కూడా వస్తూ ఉన్నారు, ఫోటోలు సెషన్ దిగుతూ ఉన్నారు. చూస్తున్న పరిస్థితితో పాటు ఇటు అధికార యంత్రాంగం, అటు అధికారులు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులతో పాటు మంత్రులు ఛార్జ్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఇక్కడ ఛార్జ్ తీసుకున్న వెంటనే వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్తో రివ్యూ మీటింగ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజు ముఖ్యమంత్రి కూడా ఈ వర్క్ చేసే సమయంలో వర్కింగ్ సమయంలో అయితే కంపల్సరీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉండబోతూ ఉన్నారు. అధికారిక రివ్యూలకు సంబంధించినవి కానీ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటా ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయిలో మార్పు అయితే ఇటు సచివాలయంతో పాటు సచివాలయ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు సచివాలయానికి సంబంధించి చుట్టూ మొత్తం కూడా కంప చెట్లు అనేవి ఉండేవి, వాటిని మొత్తం కూడా క్లీన్ చేసేసి శుభ్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అమరావతిలో పూర్తిగా పనులు అనేవి గతంలో 5 సంవత్సరాల పాటు నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క పని అయితే ఇటు అమరావతిలో కూడా ప్రారంభమవుతున్న కనిపిస్తూ ఉంది. ఒక పక్క అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి కానీ ఏదైతే పనులు అనేది రీజనరేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుందో అలాగే సచివాలయంలో కూడా మంత్రులతో, అధికారులతో, ప్రజలతో అందరితో కూడా సచివాలయం సందడి వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి. నాగరాజ్, మల్లికార్జున్, ఇంకో విషయం చెప్పండి. సామాన్యులు అంటే మంత్రులు, అధికారులు, ఆఫీసర్స్ పక్కన పెడితే సామాన్యులు కూడా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సామాన్యుల వెర్షన్ ఏంటి మరి? సామాన్యులు కూడా గతంలో ఒకటే చెప్తూ ఉండేవాళ్ళు, ఎక్కువ శాతం వాళ్ళకి సంబంధించి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్స్ కోసము అలాగే ఏదైతే మంత్రులు ఉంటారో వాళ్ళ నియోజకవర్గంలో కలవడానికి ఇబ్బంది అయినా, వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్లో కలవడానికి ఇబ్బంది అయినా సచివాలయంలో కంపల్సరిగా వారికి ప్రజలకు కొంత సమయం అనేది కేటాయిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు ఉదయం పూట 2-3 గంటలు, సాయంత్రం పూట 2-3 గంటల సమయాన్ని ప్రజలకు డైరెక్ట్గా కల్పిస్తారు. గత ప్రభుత్వం
గతంలో 2019కి ముందు ఈ అవకాశం అనేది కంపల్సరీగా ఉండేది. వాళ్ళకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఆ ఫిర్యాదులు మంత్రులకు ఇచ్చుకోవడానికి కానీ, అలాగే సీఎం ఎవరైతే ఉంటారో వారికి వాళ్ళకి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ కానీ, అలాగే వాళ్ళ సమస్యలకు సంబంధించిన ఏదైతే వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ వినతి పత్రాలు కానీ ఇచ్చుకోవడానికి గతంలో అవకాశం ఉండేది. 2019 ముందు అవకాశం ఉండేది. కానీ 2019 తర్వాత 2024 వరకు పూర్తిగా కూడా సచివాలయానికి ప్రజలు అనేవాళ్ళు చాలా రావటం తగ్గించి వేయడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ పనులు కూడా జరగని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఆ నేపథ్యంలోనే ప్రజలు అనేవాళ్ళు పూర్తిగా రావటం మానేసిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ వినతులు అనేవి అక్కడ చెప్పుకుందామన్నా అక్కడ మంత్రులు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. సచివాలయంలో ప్రవేశించాలన్నా సచివాలయంలో ప్రవేశానికి ఇబ్బంది కలిగేది కాబట్టి ప్రజలు పూర్తిగా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా ఈ వాతావరణం అయితే మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలు ఒక పక్క వినతులు సమస్యలు విన్నవించడానికి వారికి సమయం ఇస్తున్నారు కాబట్టి వారికి సమయం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ప్రజలు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా బాధ్యతలు తీసుకుని దగ్గర నుంచి కూడా ప్రజలు కొంతమంది రావడం, డిపార్ట్మెంట్ అంటే మంత్రులు కొంతమంది ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడున్న అధికారులు కొంత వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన అంశాలపై కూడా వారికి అప్లికేషన్స్ ఇస్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు నెలకొంటూ ఉంది. నాగరాజు, మరి నాయకుల మాట ఏంటి, నాయకుల పరిస్థితి ఏంటి, నాయకుల్లో ఎలాంటి మార్పాటు కనిపిస్తుంది, ఎప్పటి నుంచి పూర్తి స్థాయిగా సచివాలయం యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది? పూర్తిగా మరొక 2-3 రోజుల్లో అయితే పూర్తి స్థాయిగా యాక్టివేట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది నాగరాజు. ఎందుకంటే మంత్రులకు సంబంధించి వాళ్ళు ముహూర్తాలు అయితే చూసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది అయితే మంత్రులు బాధ్యతలు తీసుకోకపోయినా ఆ డిపార్ట్మెంట్లు ఏవైతే వారికి కేటాయించారో ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులతో వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇమీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి సీజన్ స్టార్ట్ అవుతున్న సమయం, అలాగే విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతున్న సమయం, వాళ్ళకి సంబంధించి నారా లోకేష్ విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై కానీ వాటన్నిటి మీద అయితే ఐటీ పాలసీకి సంబంధించిన సమస్యలపై కానీ అధికారులతో ఆయన అధికారికంగా రివ్యూలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు అగ్రికల్చర్గా ఇటు అచ్చెన్నాయుడు ఉన్నారు, ఆయన కూడా వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై కూడా రివ్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళు కొంతమంది ఇప్పటికే 4-5 వాళ్ళు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన రివ్యూలు పాల్గొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మిగతా ఎవరైతే ఉన్నారో బాధ్యతలు తీసుకోకుండా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ 2-3 రోజుల్లో బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు. ఆయనతో పాటు కూడా చాలా మంది బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముహూర్తాలు బేస్ చేసుకొని 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో మంత్రులు అయితే బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఈ సచివాలయం అనేది యాక్టివేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.